Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Our today's lecture is కన్స్ట్రక్షన్ ఆఫ్ పారాబోలా. దీని ముందు క్లాస్లో మనం ఎలిప్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలనేది చూసాము. చూడకపోతే నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తానమ్మ కింద, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, అప్పుడే మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ బోర్డు మీద ప్రాబ్లంగా ఉంది కాబట్టి మనం పేపర్ మీద డ్రా చేద్దామండి పారాబోలాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాబోలా డ్రా చేయడానికి ముందు మీకు ఒకటి తెలియాలి. ఏంటి, మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఏమని, ఈ అనేది లెస్ దెన్ 1 ఉంటే మనకేమవుతుంది, ఎలిప్స్ అవుతుంది బేట. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మనకి పారాబోలా కదా. ఈ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే హైపర్బోలా అని చెప్పాను. ఎందుకని, ఈ ఈజ్ నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ. ఇచ్చినటువంటి ఎసెంట్రిసిటీ అంటే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను ఫార్ములా, డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ బై డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ ఒక్కొక్కసారి మనకు పారాబోలా అని మెన్షన్ చేయడు, ఇక్కడ మెన్షన్ చేశారు. సపోజ్ మెన్షన్ చేయలేదే అనుకోండి, వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. అంటే డైరెక్ట్రిక్స్ నుంచి ఏదైతే మనం డైరెక్ట్రిక్స్ తీసుకుంటామో ఈ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ అనేది 50 mm ఈజ్ ఈక్వల్గా ఉందంట. అంటే హాఫ్ చేస్తున్నాం అంటే ఏంటిది, మనకి బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది 1 ఉంది అని అర్థం, 50 mm. ఓకే, 1 ఉంది అని అర్థం. అప్పుడు మనం పారాబోలాను ఎలా డ్రా చేయాలనేది నేను చెప్తాను. ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, చూడండి అమ్మ, పారాబోలా డ్రా చేయమన్నారు కదా. నేను ఫస్ట్ ఏం తీసుకోవాలి, మనకి ఇక్కడ నేను రోలింగ్ స్కేల్ ఆర్ డ్రాఫ్టర్ స్కేల్ తీసుకొని మీరు ఒక లైన్ అయితే వర్టికల్గా డ్రా చేయండి. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ డైరెక్ట్రిక్స్. ఇది మనకి డైరెక్ట్రిక్స్. ఇక్కడ ఒక పాయింట్ సి అనేది ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు హారిజాంటల్ లైన్, ఒక యాక్సిస్ అనేది డ్రా చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం చదవాలి. కన్స్ట్రక్ట్ ద పరాబోలా వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. అంటే ఈ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ వరకు 50 mm ఉంది అంటున్నారు. అవునా, ఇప్పుడు ఇది నా డైరెక్ట్రిక్స్ లైన్ కదా. ఇక్కడ నుంచి ఫోకస్ 50 mm అంటే 5 mm. అవునా, ఓకే, 5 cm ఇక్కడి వరకు మార్క్ చేసుకోండి ఫస్ట్. ఓకే, దీన్ని నేను ఎఫ్ అనుకుంటాను. ఓకే, ఎఫ్ అనుకున్న తర్వాత మరి వి ఎలా తీసుకోవాలి అంటారు. అవునా, ఏమంటున్నాను నేను, బోత్ ఆర్ ఈక్వల్, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 50 mm. పరాబోలా అంటున్నారు కాబట్టి పరాబోలా అంటే మనకి ఏమని తెలుసు, ఇజ్ ఇట్ విజిబుల్, పరాబోలా అంటున్నాను కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ఈజ్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటే మేడం మీరు ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే మీరు 50 mm 5 cm ఇది తీసుకున్నారో దీనిలో పాయింట్ ఇటు నుంచి 1 దగ్గర, ఇటు ఫోకస్ నుంచి 1 దగ్గర ఏముంటుంది మనకి, టోటల్ 2 పాయింట్స్. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ వరకు ఉన్నటువంటి మిడ్ పాయింట్ అంటే 1, ఓన్లీ 1 వాల్యూగా తీసుకోవాలి. అప్పుడు అంటే ఈ రెండింటికి మిడ్ పాయింట్ అని అంటే ఎక్కడ వస్తుంది, 2.5 దగ్గర మీరు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను, దాన్ని నేను వి అంటాను. అవునా, ఇప్పుడు వీకి నేను ఇంకొక వర్టికల్ లైన్ని డ్రా చేద్దాం. వి దగ్గర ఒక వర్టికల్ లైన్ని, వి పాయింట్ దగ్గర వర్టికల్ లైన్ని డ్రా చేస్తాను. ఓకే, డన్. ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా, లైట్గా ఉందా కలర్? ఓకే, వర్టికల్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత, లేదంటే మనం ఇది యూస్ చేద్దాం, ఆగండి. వి దగ్గర మీరు వర్టికల్ లైన్ అనేది డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు 1 సెకండ్ బాస్ తీసుకొని మీరు ఇప్పుడు V2F అనేది V2F రేడియస్ అనేది మనం తీసుకోవాలి. V2F ఎంత రేడియస్ ఉంది, వీని సెంటర్గా తీసుకొని VF రేడియస్ తీసుకోండి. ఇక VF రేడియస్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని మనం దీనికి ఆర్క్ గీయాలి, లేదా హాఫ్ సర్కిల్. ఈ లైన్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ. అండ్ సేమ్ మళ్ళీ ఈ లైన్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ. ఓకే, మీకు కనిపించకపోతే ఇంకొక కలర్తో రాస్తాను చూడండి, ఇక్కడ టచ్ చేస్తుంది.
ఓకే, విఎఫ్ని రేడియస్గా తీసుకొని ఈ రెండింటి పాయింట్ మార్క్ చేశాను. లేదు మార్క్ చేసిన తర్వాత వీలైతే మీరు దీన్ని ఆర్క్ గీయండి, లేదు అని అంటే వదిలేసేయండి, నో వరీస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఇప్పుడు ఈ సి నుంచి ఈ వి దగ్గర ఎక్కడైతే మీరు వి లైన్ టచ్ చేస్తుందో ఈ రేడియస్, దాన్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీయండి. సి టు దిస్ వన్ ఒక లైన్ గీయండి. సి టు ఎఫ్ ఈ లైన్ ఓకే ఇలా పోతుందండి, రైట్. తర్వాత డైరెక్ట్రిక్స్ నుంచి ఈ పాయింట్కి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు తర్వాత ఈ లైన్ని ఈక్వల్ పార్ట్స్గా నేను డివైడ్ చేస్తాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను అని అంటే చూడండి, వి నుంచి ఇది 1 అనుకోండి, 1 2 3 4 5 6 7 9 10 11 12 ఈ విధంగా. ఓకే, ఏమనుకుంటారు వీటిని మీరు ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందమ్మా పెన్తో? ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా కొంచెం జూమ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది కావాలంటే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వీటన్నింటిని కలుపుతూ వర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తాను. 1 దగ్గర వర్టికల్ లైన్ని డ్రా చేద్దాం. ఓకే, రోలింగ్ స్కేల్ అయితే మీకు ఈజీ, లేదా డ్రాఫ్టర్ స్కేల్ అయితే ఇంకా ఈజీ ఉంటుంది. ఇది బోర్డు మీద కదా కొంచెం ప్రాబ్లం. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు అని అంటే, ఇక్కడ ఇప్పుడు ఈ వి నుంచి ఎఫ్ రేడియస్ని, ఇది ఫస్ట్ లైన్ కదండి మనది, ఇది ఫస్ట్ లైన్ కదా. ఈ వి నుంచి ఎఫ్ ఉన్నటువంటి ఈ రేడియస్ ఉంది కదా, ఈ వి నుంచి ఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1కి పైన ఉన్నటువంటి దీన్ని ఏం చేస్తారంటే మీరు 1 డాష్ అనండి, 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ 8 డాష్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు నాకు పెన్సిల్ తీసుకొని దీన్ని యూస్ చేసి వి నుంచి ఫస్ట్ 1 to 1 డాష్ ఎంతైతే రేడియస్ ఉందో మెజర్ చేయండి. 1 to 1 డాష్ను మెజర్ చేయండి. మెజర్ చేసి దీన్ని ఎఫ్ దగ్గర పెట్టేసి 1 to 1 డాష్ని ఈ 1 లైన్ని ఎక్కడ కట్ చేస్తుందో దీన్ని మీరు మార్క్ చేయండి. ఎక్కడ కట్ చేస్తుందో గీయండి. తర్వాత 2 to 2 డాష్ రేడియస్ తీసుకోండి. 2 to 2 డాష్ రేడియస్ తీసుకొని ఎఫ్ దగ్గర పెట్టేసి సెకండ్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది చెక్ చేసుకోండి. సెకండ్ లైన్ ఇక్కడ. ఓకే, తర్వాత 3 to 3 డాష్ రేడియస్ తీసుకోండి. 3 to 3 డాష్ తీసుకొని ఎఫ్ దగ్గర పెట్టేసి థర్డ్ లైన్ ఇది ఎక్కడ డ్రా చేస్తుంది, ఇక్కడ. ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ. సేమ్ లైక్ డౌన్ కూడా మరి ఎఫ్ దగ్గర పెట్టేసి ఇక్కడ కట్ చేస్తుంది. ఓకే, కావాలంటే నేను ఇంకొక ఇంకుతో తీసుకుంటానని ఇప్పుడైతే చూడండి. తర్వాత 4 to 4 డాష్ చూడండి అమ్మ రేడియస్. ఎఫ్ దగ్గర పెట్టండి దీన్ని. ఎఫ్ దగ్గర పెట్టేసి ఫోర్త్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ. ఓకే, కిందకి రండి. ఫోర్త్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, ఓకే ఇక్కడ. డన్. కిందకి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం. తర్వాత 5 to 5 డాష్ రేడియస్ తీసుకోండి. 5 to 5 డాష్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఎఫ్ దగ్గర పెట్టేసి ఫిఫ్త్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, ఇదిగో ఇక్కడ నాన్న.
ఫిఫ్త్ లైన్ని. ఓకే, ఇది కూడా ఫిఫ్త్ లైన్ని ఇక్కడ కట్ చేస్తుంది. ఇది కొంచెం పట్టుకోవడం కష్టం, చూసుకోండి బోర్డు మీద కదా. 6 to 6' తీసుకోండి నాన్న. ఓకే, ఎఫ్ దగ్గర పెట్టండి. 6th లైన్ ఎక్కడ కట్ చేస్తుంది, దీన్ని మీరు మార్క్ చేయండి. 6th లైన్ని ఎఫ్ దగ్గర పెట్టి 6th లైన్ని ఇక్కడ కట్ చేస్తుంది. తర్వాత 7 to 7' తీసుకోండి. 7 to 7' తీసుకొని ఎఫ్ దగ్గర పెట్టి 7th లైన్ని ఇది ఎక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది. 7th లైన్ని ఇక్కడ కట్ చేస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేయండి, వీటన్నింటి కలుపుతూ మనం పరాబోలాని గీద్దాం. ఓకే, ఎలా చూడండి, వీటన్నింటిని కలుపుతూ. ఓకే, ఇక్కడ ఉంది కదా పాయింట్, అంటే ఇలా వస్తుంది. ఓకే, పరాబోలా. అవునా, ఈ విధంగా వస్తుంది. డన్. ఇదే కాకుండా మనకి ఇంకా ఏముంటాయి, ఇప్పుడు చూసారు కదా, నేను ఫస్ట్ సెంటర్ ఎఫ్ నుంచి మిడ్ పాయింట్ తీసుకున్నాను, దాన్ని వి అనుకున్నాను, దాన్ని వర్టికల్ లైన్ తీసుకొని అక్కడ నుండి ఈక్వల్ పార్ట్స్ చేసిన తర్వాత ఫస్ట్ 1 to 1' రేడియస్ తీసుకొని మళ్ళీ ఎఫ్ దగ్గర పెట్టి 1 ఎక్కడ కట్ చేస్తుంది, 2 to 2' రేడియస్, మళ్ళీ ఎఫ్ దగ్గర పెట్టి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి డ్రా చేస్తే నాకు ఒక పరాబోలా వచ్చింది. ఈ పరాబోలాతో పాటు మనకి ఇంకొకటి అడుగుతారు, టాంజెంట్ అండ్ నార్మల్ అని అడుగుతారు. టాంజెంట్ కనుక్కోవాలి కదా. టాంజెంట్ కనుక్కోవాలి అని అంటే దీన్ని మీరు ఏం చేస్తారనంటే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని సెకండ్, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎనీ పాయింట్ తీసుకొని ఎఫ్ దగ్గరికి టచ్ చేసే లైన్ తీసుకోండి. ఎఫ్ దగ్గరికి పర్పెండిక్యులర్ లైన్ గీయండి. ఇది ఒక పాయింట్ పి అనుకోండి. ఈ పిఎఫ్కి పర్పెండిక్యులర్ లైన్ తీసుకొని పిఎఫ్ని జాయిన్ చేయండి. తర్వాత ఈ పిఎఫ్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డైరెక్ట్రిక్స్కి గీయండి. డైరెక్ట్రిక్స్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను అనుకోండి. దీని నుంచి ఈ డైరెక్ట్రిక్స్కి ఉన్నటువంటి లైన్ని మరియు పీని జాయిన్ చేయండి. ఓకే, ఈ రెండింటిని జాయినింగ్ చేసే ఈ పాయింట్ని మనం ఈ లైన్ ఏమంటారంటే టాంజెంట్ అంటాం. ఓకే, అండ్ ఈ టాంజెంట్ నుంచి ఈ పీ నుంచి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఈ లైన్ ఏమంటామంటే మనం నార్మల్ అంటాం. ఏమంటాం? నార్మల్. ఈ విధంగా మనం పరాబోలాని గీయాలండి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం హైపర్బోలా చూద్దాం. ఓకే.